నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు పవర్ బిఐ డెస్క్టాప్ అండి. సో ఈ పవర్ బిఐ డెస్క్టాప్ అంటే ఏంటో చూద్దామా. సో దాని యొక్క బేసిక్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు పవర్ బిఐ డెస్క్టాప్ కదా. సో చూద్దామా ఈ పవర్ బిఐ డెస్క్టాప్ బేసిక్స్ ఏంటో చూద్దామా. రైట్. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పవర్ బిఐ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ టు పవర్ బిఐలో మనం బేసిక్స్ తెలుసుకుందాం. అంటే పవర్ బిఐ డెస్క్టాప్లో బేసిక్స్ అంటే పవర్ బిఐ డెస్క్టాప్లో బేసిక్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓకే. సో మనకు వచ్చేసి ఇక్కడ చూడండి టైటిల్ బార్, రిబ్బన్, వ్యూ పెయిన్, లేఅవుట్ వ్యూ, పేజ్ మరియు స్టేటస్ బార్. సో వన్ బై వన్గా చూద్దామా. సో ఫస్ట్ మనకు వచ్చేసి టైటిల్ బార్ అండి. సో ఇక్కడ చూడొచ్చు మీకు టాప్లో ఉన్నది ఇక్కడ టైటిల్ బార్. సో మనకి టైటిల్ బార్ వచ్చేసి రైట్ సైడ్లో మనకి సేవ్, అండు, రీడు మరియు టైటిల్ ఉంది. సో అలాగే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో వచ్చేసి సైన్ ఇన్, మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ క్లోజ్ బటన్. ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు టైటిల్ బార్లో సేవ్ బటన్, అండు, రీడు, టైటిల్. ఓకే. మరియు ఇటు సైడ్ మనకి సైన్, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్. సో జనరల్గా మనకి అన్టైటిల్ ఇక్కడ చూశారు కదా, టైటిల్ అన్టైటిల్డ్ పవర్ బిఐ డెస్క్టాప్. సో బై డిఫాల్ట్ అంటే మీరు ఎప్పుడైనా పవర్ బిఐ ఓపెన్ చేయగానే మీకు బై డిఫాల్ట్ నేమ్ అన్టైటిల్డ్ అని వస్తుంది, అన్టైటిల్డ్ పవర్ బిఐ డెస్క్టాప్. సో మీరు ఒకవేళ సేవ్ చేశారనుకోండి అప్పుడు ఆ పేరు కాస్త అన్టైటిల్డ్ అనే పేరు కాస్త చేంజ్ అయిపోయి మీరు ఏదైతే సేవ్ చేస్తారో ఆ పేరు ఇక్కడ వస్తుంది. అందుకోసమే దీన్ని మనం టైటిల్ బార్ అన్నాం. ఓకే. సో టాప్లో ఇక్కడ కనిపిస్తుంది టైటిల్ బార్. ఓకే. ఒకసారి చూద్దామా. రైట్. ఇప్పుడు పవర్ బిఐకి వచ్చేసామండి. ఇది ఇలా ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్ ఇలా ఫ్రెష్గా మీకు పవర్ బిఐ అనేది కనిపిస్తుంది. సో దీనిలో చూడొచ్చు ఇక్కడ సేవ్ బటన్ ఉంది చూడండి, సేవ్, అండు, రీడు మరియు టైటిల్. చూడండి టైటిల్ అన్టైటిల్డ్ పవర్ బిఐ. ఓకే. సో అన్టైటిల్డ్ పవర్ బిఐ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సేవ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సేవ్ చేసి ఒక ఏదైనా పేరు ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ప్రోగ్రామ్ అని ఒక పేరు ఇచ్చాను, బేసిక్. ఓకే. సో బేసిక్ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయగానే మనకి ఇక్కడ పేరు కాస్త బేసిక్ అని చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ బేసిక్. ఇప్పుడు ఏం కనిపిస్తుంది, బేసిక్. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ అన్టైటిల్డ్ అని వచ్చిందంటే మీకు ఏమర్థమవుతుంది, మీరు ఇప్పటివరకు ఆ ప్రోగ్రామ్ పవర్ బిఐని సేవ్ చేయలేదు, ఇప్పటివరకు మీరు చేసింది ఏమి సేవ్ చేయలేదు అన్నట్టు. ఓకే. సో ఎప్పుడన్నా మీరు కొత్తగా ఏదైనా ఓపెన్ చేయగానే మళ్ళీ ఇప్పుడు నేను కంట్రోల్ చేయను కొత్తది ఓపెన్ చేశాను అనుకోండి, అప్పుడు కూడా మళ్ళీ నాకు ఏమొస్తుంది, కొత్తగా అన్టైటిల్డ్ అని వస్తుంది. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫైల్ ఉంది కదా, ఫైల్కి వెళ్ళి నేను న్యూ అని కొడతాను. చూడండి న్యూ. ఓకే. న్యూ అని కొడితే మళ్ళీ కొత్తగా ఇంకోటి వస్తుంది దీనిపైన. సో దానిలో కూడా మళ్ళీ అన్టైటిల్ చూడండి ఇంకోటి ఓపెన్ అవుతుంది. ఓకే. చూడండి కొత్తగా ఓపెన్ అయ్యాక మళ్ళీ ఇంకో కొత్త విండోకి మళ్ళీ అన్టైటిల్డ్ అని వచ్చింది. రైట్. సో అలాగే మనకి ఇక్కడ ఈ కార్నర్లో మీకు బహుశా ఇక్కడ కనిపించకపోవచ్చు సైన్ ఇన్, మినిమైజ్, మినిమైజ్ అంటే తెలుసు కదా, ఇలా మినిమైజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఇంకోసారి చూడండి ఇలా మినిమైజ్ చేయొచ్చు. ఓకే. సో రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి క్లోజ్ చేస్తున్నాను నేను. రైట్. సో ఇలా మినిమైజ్ చేయొచ్చు, మ్యాక్సిమైజ్ చేయొచ్చు, క్లోజ్ బటన్ ఉంది. అలాగే సైన్ ఇన్ ఉందండి, ఒకవేళ మీరు మీ మెయిల్ ఐడితో కూడా సైన్ ఇన్ కావచ్చు. ఓకే. సో ఇక్కడ సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే చూడండి ఒక విండో ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి మన పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వద్దండి. ఓకే. గుర్తుపెట్టుకోండి, మనం వచ్చేసి మన కంపెనీ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఓకే. సో మన పర్సనల్ మెయిల్ ఐడి కాకుండా ఆర్గనైజేషన్ మెయిల్ ఐడి యాక్సెప్ట్ చేస్తుంది. పర్సనల్ మెయిల్ ఐడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ కానీ, యాహూ కానీ, .com ఇస్తాం కదా లాస్ట్లో, @gmail.com, @yahoo.com. అలా కాకుండా మీ ఆర్గనైజేషన్ మెయిల్ ఐడీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కాలేజీలో పనిచేస్తున్నారనుకోండి, ఆ కాలేజ్ ఒక భద్రకా కాలేజ్ ఉందనుకోండి, @badruka.co.in ఇలా. సో ఆ ఎక్స్టెన్షన్ ఉన్న ఆ మెయిల్ ఐడీస్. ఓకే. మీ ఆర్గనైజేషన్ యొక్క మెయిల్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫోసిస్లో, విప్రోలో పనిచేస్తే @wipro.com అని, infosys.com అని అలా ఉన్న మెయిల్ ఐడీస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. రైట్. సో ఇది వచ్చేసి మన టైటిల్ బార్. నెక్స్ట్ చూద్దామా. రైట్. నెక్స్ట్ వచ్చేసి రిబ్బన్ అండి. చూడండి ఈ టైటిల్ బార్ కింద రెడ్ కలర్ ఇలా మార్క్ ఉంది కదా, రిబ్బన్. సో ఈ రిబ్బన్లో మనకి ఇక్కడ చూడొచ్చు
ఈ రిబ్బన్లో ఒక్కొక్క దాన్ని మనం రిబ్బన్ ట్యాబ్ అంటాం. ఓకే, సో ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి అంటే మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం వచ్చేసి ఫైలు, హోము, ఇన్సర్ట్, మోడలింగ్, వ్యూ, ఆప్టిమైజ్, హెల్ప్. సో బై డిఫాల్ట్గా మనకు 7 ఉన్నాయి బై డిఫాల్ట్గా. అండ్ ఎందుకంటున్నా అంటే మనం ఇంకా ఒక డాటాని తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్సెల్ షీట్ని తీసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా తీసుకున్నప్పుడు నేను ఒక ఏమంటారు ఒక గ్రాఫ్స్ కానీ ఒక టేబుల్ కానీ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి సపోర్టింగ్గా మళ్ళీ ఇంకొన్ని ట్యాబ్స్ వస్తాయి. ఓకే, సో బై డిఫాల్ట్గా మనకి ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయంటే చూడండి, ఫైల్ ట్యాబ్, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, మోడలింగ్ ట్యాబ్, వ్యూ ట్యాబ్, ఆప్టిమైజ్ ట్యాబ్, హెల్ప్ ట్యాబ్. సో ఇలా బై డిఫాల్ట్గా 7 ట్యాబ్స్ ఉన్నాయి. రైట్, ఇవే కాకుండా మనకు ప్రోగ్రామ్ చేస్తున్న కొద్దీ మన పవర్ బిఐలో వర్క్ చేస్తున్న కొద్దీ మనకి ఇక్కడ సపోర్టింగ్గా ఇంకొన్ని ట్యాబ్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది టేబుల్ అయితే టేబుల్ పైన, అది డాష్ బోర్డ్ అయితే డాష్ బోర్డ్ పైన, అది గ్రాఫ్స్ అయితే గ్రాఫ్ పైన, చార్ట్ అయితే చార్ట్ పైన, అలా. రైట్, సో ఇది ఇలా మనకి రిబ్బన్ ట్యాబ్స్ ఉంటాయి. ఓకే, రైట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వ్యూ. మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వ్యూలో మనకి మొత్తం 4 ఉన్నాయండి. సో జనరల్గా మనకి ఏంటంటే పాత వర్జన్లో 3 కనిపిస్తాయి. ఓకే, సో పాత వర్జన్లో 3 ఉంటాయి, కొత్త వర్జన్లో మాత్రం ఇక్కడ 4 ఉంటాయి చూడండి. సో కొన్ని వర్జన్లో 3 ఉంటాయి ఓల్డ్ వర్జన్లో, కొన్ని వర్జన్లో న్యూ వర్జన్స్లో 4 ఉంటాయి చూడండి. రిపోర్ట్ వ్యూ, టేబుల్ వ్యూ, మోడల్ వ్యూ, డిఏఎక్స్ క్వెరీ వ్యూ అంట. ఓకే, సో ఇలా 4 వ్యూస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డాటా ఎక్సెల్ డాటా తీసుకుని అనుకోండి, దాన్ని నేను ఒక డయాగ్రామాటికల్గా గ్రాఫికల్గా చేశాను అనుకోండి, అప్పుడు రిపోర్టింగ్ వ్యూలో వస్తుంది. సో దాన్ని నేను టేబుల్లో చూడాలనుకున్నాను అనుకో, అప్పుడు టేబుల్ వ్యూ వస్తుంది. అలాగే మోడల్ వ్యూ అంటే మనకు ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్ రిలేషన్స్ ఏర్పాటు చేస్తాం కదా, సో అలా. సో అలాగే డిఏఎక్స్ క్వెరీ వ్యూ అంటే దానిలో మనం ఫంక్షన్స్ కూడా వాడచ్చు. ఓకే, సో దీన్ని మనం నెక్స్ట్ తర్వాత వీడియోస్లో డెప్త్గా నేర్చుకుందాం. ఓకే, సో ఇవి వచ్చేసి వ్యూస్ అండి, ఇవి 4 వ్యూస్. రైట్, సో ఇవే కాకుండా మనకి పెయిన్స్, ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ ఉంది కదా, దీన్ని మనం డాటా పెయిన్ అంటాం. ఇవే కాకుండా మనకి ఇక్కడ చూడండి ఫిల్టర్ పెయిన్, విజువలైజేషన్ పెయిన్ మరియు డేటా చూడండి. ఓకే, సో ఇలా ఈ 3 ఉంటాయండి. సో దీన్ని నేను ఒకసారి చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా. ఇప్పుడు మళ్ళీ మనం మన పవర్ బిఐకి వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాటా తీసుకున్నాను, నేను ఒక ఎక్సెల్ షీట్ తీసుకుంటాను. తర్వాత మనం ఇన్డెప్త్గా చూద్దాం ఈ ఎక్సెల్ షీట్ని ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అనేది. ఓకే, సో నేను ఒక ఎక్సెల్ షీట్ తీసుకున్నాను, ఒక దగ్గరకు పోయి డిఏఈ అని ఒక ఎక్సెల్ షీట్ ఉంది, దాన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. తర్వాత మళ్ళీ నేను స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడైతే మీకు శాంపుల్గా వ్యూస్ అంటే ఏంది, ఈ పెయిన్స్ అంటే ఏంది చూపించడానికి నేను చూస్తున్నాను. ఓకే, రైట్. ఓకే అని లోడ్ అని కొట్టాను. ఓకే, లోడ్ అని కొట్టగానే మనకి ఇక్కడ లోడ్ అవుతుంది చూడండి. కొద్దిగా టైం తీసుకుంటుంది. లోడ్ అయిందండి. ఓకే, సో లోడ్ అయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఇక్కడ చూడండి 3 పెయిన్స్ ఉన్నాయి మీకు. ఓకే, సో ఫిల్టరు, డేటా చూడండి, ఫిల్టర్, డేటా, విజువలైజేషన్, ఫిల్టర్, డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకున్న దాన్ని నేను గ్రాఫ్లో చూడాలనుకున్నాను, చార్ట్స్లో. ఇలా ప్రెస్ చేయగానే చూడండి ఇలా చార్ట్స్లో కనిపిస్తుంది డాటా అనేది. ఓకే, సో ఇలా చార్ట్స్లో కనిపిస్తుంది. తర్వాత మనం దీనికి కావాల్సినట్టు చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది రిపోర్ట్ వ్యూ అండి. చూడండి ఇందాక ఇప్పుడు ఇదే నేను టేబుల్ అని కొట్టాను అనుకోండి, టేబుల్ రూపంలో చూపిస్తుంది, రోస్ అండ్ కాలమ్స్లో చూపిస్తుంది చూడండి. రైట్, అలాగే ఇంకోటి చూడండి ఇక్కడ మోడల్ వ్యూ అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రెజెంట్ ఒకటే షీట్ తీసుకున్నాం కదా. ఓకే, సో 2-3 షీట్స్ ఉంటాయి, ఇలా ఒకదానికొకటి ఎలా మోడల్ చేయాలి అనేది ఈ మోడల్ వ్యూలో చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం మోడల్ వ్యూని కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి మీరు ఫిల్టర్ పెయిన్, విజువల్ పెయిన్, డాటా పెయిన్లో మనం ఏ షీట్ అయితే వర్క్ చేస్తున్నామో ఆ షీట్ చూపిస్తుంది. సో అందులోనే ఇంకేమేమి ఉన్నాయి, కాలమ్స్, హైట్స్. ఒకవేళ మనం ఏదైనా పెద్ద ఎక్సెల్ షీట్ తీసుకుని అనుకోండి, దాంట్లో షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఉందనుకోండి, ఇక్కడ డిస్ప్లే చేస్తుంది షీట్ 1, షీట్ 2. దాంట్లో మళ్ళీ మనకి అంటే సబ్ టైటిల్స్ అలా వస్తుంటాయి అన్నట్టు. సో అది డాటా. ఓకే, సో అలాగే విజువలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చార్ట్స్ ఇలా కావాలనుకుంటున్నాం, ఇంకేదైనా చార్ట్ కావాలనుకుంటున్నాం. అలాగే ఫిల్టర్, మీరు ఏం సర్చ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉట్టి స్టూడెంట్ డాటానే కావాలి, స్టూడెంట్ నేమ్ వరకే కావాలి, ఓన్లీ టోటలే కావాలి, లేదా యావరేజ్ కావాలి. సో ఇలా ఫిల్టర్ చేసుకోవడానికి మనం ఈ ఫిల్టర్ పెయిన్ అనేది వాడతాం. సో ఇదండి ఫిల్టర్ పెయిన్, విజువల్ పెయిన్, డాటా పెయిన్. రైట్, ఓకే.
మన నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్ వ్యూ అండి. సో ఇందాక మనం పైన చూసిందేమో వ్యూ, ఇదేమో లేఅవుట్ వ్యూ. లేఅవుట్ వ్యూలో మళ్ళీ రెండు ఉంటాయి మనకి. ఒకటేమో డెస్క్టాప్ వ్యూ, మొబైల్ లేఅవుట్ వ్యూ. డెస్క్టాప్ వ్యూ అంటే మన కంప్యూటర్లో ఎలా మనం ల్యాండ్స్కేప్లో చూస్తాం కదా, ల్యాండ్స్కేప్ కానీ మనం జనరల్గా మనం ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ అంటాం కదా, అలా. సో ఈ వ్యూని మనం డెస్క్టాప్ వ్యూ అంటాం, ఏదో కంప్యూటర్లో చూసే వ్యూని. అలాగే మొబైల్లో మనం ఇప్పుడు చూస్తుంటాం జనరల్గా యూట్యూబ్లో మనకి వీడియోస్ ఉంటాయి, షార్ట్స్ ఏమో మొబైల్ వ్యూలా ఉంటాయి. ఓకే, సో అదే మన వీడియోస్, నార్మల్ వీడియోస్ ఏమో డెస్క్టాప్ వ్యూ. ఓకే, సో పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అంటాం కదా, అలా. రైట్. సో ఇది మనం ఒకవేళ మీరు ఫోన్లో చూసినప్పుడు మనం మొబైల్ లేఅవుట్ వ్యూ కూడా వాడచ్చు. సో అలా ఈ పవర్ బిఐ అనేది ఫ్లెక్సిబుల్. చూడండి, డెస్క్టాప్లో అయినా మొబైల్లో అయినా ఫ్లెక్సిబుల్. రైట్. సో ఇదే కాకుండా మనకి నెక్స్ట్ వచ్చేసి పేజ్. ఈ పేజ్ అంటే జనరల్గా మనకు ఎక్సెల్లో షీట్స్ ఉంటాయి కదా, షీట్ 1, షీట్ 2. సో అలాగే పవర్ బిఐ డెస్క్టాప్లో కూడా పేజ్ 1 బై డిఫాల్ట్, దాని నేమ్ వచ్చేసి బై డిఫాల్ట్ పేజ్ 1, అలాగే ఒకటి మాత్రమే ఉంటుంది. మనకి ఎక్సెల్ వచ్చేసి షీట్ 1 అని ఉంటుంది కదా, ఒక షీట్ మాత్రమే వస్తుంది బై డిఫాల్ట్. తర్వాత మనం యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు మళ్ళీ మన పవర్ బిఐకి వచ్చాం. సో చూడండి, ఇక్కడ బై డిఫాల్ట్ పేజ్ 1 ఒకటే ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం రీనేమ్ చేయాలనుకున్నాం అనుకోండి. చూడండి, ఇక్కడ రీనేమ్ డూప్లికేట్ అంటే సేమ్ మళ్ళీ ఇంకో కాపీ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో డూప్లికేట్ అని కొట్టాను అనుకోండి, చూడండి ఇంకో కాపీ క్రియేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డూప్లికేట్కి నేను రీనేమ్ చేయాలనుకుంటున్నాను, పేజ్ 2 అని. ఓకే, పేజ్ 2 లేదా ఇంకేదన్నా పేరు ఇద్దాం. ఓకే, సో ఫస్ట్ అని ఇద్దాం, ఫస్ట్. సో ఇలా పేరు రీనేమ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇంకోటి మళ్ళీ మీరు దాన్ని రీనేమ్ డిలీట్ చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు. చూడండి, హైడ్ చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకోవచ్చు, హైడ్ ఇలా కూడా డూప్లికేట్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పేజ్ 1ని కావాలంటే మళ్ళీ రీనేమ్ చేసుకోవచ్చు. అలాగే మనకి మీకు ఇంకొక పేజ్ కావాలనుకోండి, ప్లస్ పైన క్లిక్ చేశారనుకోండి, చూడండి ఇంకోటి కొత్తగా క్రియేట్ అయ్యింది. సో అలా ఎన్ని కావాలంటే అలా అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఒకటే ఉంటుంది, డిఫాల్ట్ నేమ్ కూడా పేజ్ 1 అని ఉంటుంది, డిఫాల్ట్గా కూడా ఒకటే పేజ్ వస్తుంది. ఓకే, సో తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు, దాన్ని రీనేమ్ చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇదే కాకుండా మనకి లాస్ట్లో ఇక్కడ స్టేటస్ బార్ అని చూడండి, పేజ్ 3 అంటే 3 ఉన్నాయి చూడండి, పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3. సో ఇలా 3 ఆఫ్ 3 అంటే ఫస్ట్ పేజ్ చూస్తున్నాం అనుకోండి, 1 ఆఫ్ 3 అంటే ఫస్ట్ 3 పేజెస్లో ఫస్ట్ 1 మీరు చూస్తున్నారు అని చూపిస్తుంది, 1 ఆఫ్ 3. ఓకే, సో ఇక్కడ చూడండి జూమ్ ఏం చేస్తుంది, ఇక్కడ జూమ్ స్లైడర్ అని ఇది ఏం చేస్తుందంటే మీరు ఇలా జూమ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, జూమ్ ఇన్, జూమ్ అవుట్. రైట్. సో ఇదండి మన స్టేటస్ బార్లో మనకి పేజ్ మరియు స్లైడర్. సో ఇందాక చూసాం కదా. సో అలాగే మళ్ళీ ఒకసారి స్టేటస్ బార్లో మనకి పేజ్ ఓకే, 1 ఆఫ్ 1 అంటే ఫస్ట్ పేజ్లో ఉన్న పేజ్లో ఫస్ట్ పేజ్ అన్నట్టు. ఓకే, సో అలాగే జూమ్ స్లైడర్ చూడండి, 1 ఆఫ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఫస్ట్లో ఉన్నాం కాబట్టి, అదే మీకు 4 పేజెస్ ఉన్నాయి, అందులో సెకండ్ 1 అనుకోండి, 2 ఆఫ్ 4. ఓకే, 2 ఆఫ్ 4 అలా చూపిస్తుంది. సో జూమ్ స్లైడర్ ఇందాక చూసాం. రైట్. సో మళ్ళీ ఒకసారి చూద్దామా, ఒకసారి మొత్తంగా. ఓకే, సో ఫస్ట్ 1 టైటిల్ బార్ అండి. ఓకే, సో దీనిలో వచ్చేసి మనకి సేవ్ ఉంటుంది, అండు, రీడు, అన్టైటిల్ బై డిఫాల్ట్ నేమ్. ఓకే, సో దీనిలో మనం సైన్ ఇన్ కూడా చేసుకోవచ్చు, ఆర్గనైజేషన్ ఐడితో మనం సైన్ ఇన్ చేసుకోవచ్చు, మ్యాక్సిమైజ్, మినిమైజ్ కూడా ఉంటుంది. ఓకే, సో అలాగే రిబ్బన్ ట్యాబ్లో బై డిఫాల్ట్ 7 ఉంటాయి. ఓకే, సో అలాగే వ్యూ అంటాం, ఈ వ్యూలో మనకి ఓల్డ్ వర్జన్లో 3 ఉంటాయి, న్యూ వర్జన్లో 4 ఉంటాయండి. ఓకే, సో ఈ న్యూ వర్జన్లో మనకు వచ్చేసి ఇంకోటి ఎక్స్ట్రా DAX కూడా ఉంటుందండి. ఓకే, సో అలాగే నెక్స్ట్ పెయిన్లో మనకి డేటా, ఫిల్టరు, విజువలైజేషన్. ఓకే, సో వీటిని మనం పెయిన్ అంటాం. ఓకే, సో పెయిన్ తర్వాత మనకి ఇక్కడ చూడండి లేఅవుట్, మీరు డెస్క్టాప్లో కూడా చూడొచ్చు, అలాగే మొబైల్లో మనం ఇందాక అన్నా కదా యూట్యూబ్లో వీడియోస్, షార్ట్స్. ఓకే, సో ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే పేజ్ అనేది బై డిఫాల్ట్గా ఒకటే పేజ్ వస్తుంది. సో తర్వాత మీరు దాన్ని రీనేమ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, హైడ్ కూడా చేసుకోవచ్చు, అలాగే ఇంకొక 2-3 పేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ అని క్లిక్ చేస్తే ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే స్టేటస్ బార్లో మనకి ఏ పేజ్లో ఉన్నాం, మొత్తం పేజీలు ఎన్నో పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆఫ్ 1 అని చూడండి. అదే మనం 4 పేజీలో 3వ దాంట్లో ఉన్నాం అనుకోండి, 3 ఆఫ్ 4. ఓకే, మీరు ఏ పేజ్లో ఉన్నారు, ఎన్ని పేజీలలో, టోటల్ ఎన్ని పేజెస్లో ఏ పేజ్లో ఉన్నారు. సో అలాగే మనకి ఇక్కడ జూమ్ స్లైడర్ కూడా ఉంటుంది.
సో చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం పవర్ బిఐని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అనేది మనం చూద్దాం. సో థ్యాంక్ యూ.